చెన్నై సూపర్ కింగ్స్పై గుజరాత్ జట్టు 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభన్ గిల్ ఇలా చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన కనపరిచింది. బ్యాటింగ్లో, బౌలింగ్లో వారి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశారు. పవర్ ప్లేలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు మేము ప్రయత్నించాం. కానీ ఆశించిన పరుగులు చేయలేకపోయాం. దాంతో ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాం. బౌలింగ్లోనూ 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. కొన్ని బౌండరీలు ఆపలేకపోయాం. అయినా ఈ మ్యాచ్లో 190-200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి పరాజయాలు ఎదురవ్వడం మాకు కలిసొచ్చే అంశం. ఈ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తోంది. ఈ మ్యాచ్లో ఓడిన ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం. చెన్నై విధించిన లక్ష్యం ఛేదించదగినదే. పిచ్ కూడా బాగానే ఉంది. కానీ మేం బ్యాటింగ్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. కెప్టెన్గా నాకు ఇవన్నీ నేర్చుకునే విషయాలే, అనుభవాలే. గత 2 సీజన్లలో ఫైనల్ చేరిన గుజరాత్ టైటన్స్ వంటి జట్టుకు కెప్టెన్గా వహించడం చాలా సంతోషంగా ఉంది అని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు శుభన్ గిల్.